నేను చాలాసార్లు చెప్తున్నా, ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్, రెవెన్యూ ఏ ప్రభుత్వ ఉద్యోగైనా నేను చట్ట ప్రకారమే పనిచేస్తా, నేను రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తా అనేటటువంటి ఒక బాధ్యత తీసుకోకపోతే, ఒక నిర్ణయం తీసుకోకపోతే, అధికారంలో ఉన్న పార్టీలకి సలాం అంటూ గులాం చేస్తే భవిష్యత్తులో వీళ్ళు నేరస్తులు అవుతున్నారు, నిందితులు అవుతున్నారు, కోర్టుల చుట్టూ దోషులుగా బోనుల్లో నుంచోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో సస్పెన్షన్ల పేరుతో వీళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే పత్రికల్లో వచ్చే వార్తలతో వీళ్ళు అవమానాల పాలవుతున్నారు, వీళ్ళ కుటుంబాలు అవమానాల పాలవుతున్నాయి. ఒకప్పుడు ఏసీబీ కేసులో దొరికారు అంటే అదొక అవమానం కింద ఉండేది. తర్వాత ఇప్పుడు ఏసీబీ కేసులో దొరికారంటే కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా అంతే. వార్తలు రాసినంత మాత్రాన వ్యవస్థలు మారు. ఇక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆలోచించుకోవాల్సింది. మనకి మెయిన్ స్ట్రీమ్ పొజిషన్ ఇవ్వకపోతే ఏమైనా అయిపోతుందా? లైమ్ లైట్ పొజిషన్ రాకపోతే ఏమైనా అయిపోతుందా? మనం నిజాయితీగా ఉంటాం, చట్ట ప్రకారమే పనిచేస్తాం, చట్ట విరుద్ధంగా చెయ్యం, ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజలకు విరుద్ధంగా ఎవడో ఒక ఎదవకి, ఎవడో ఒక గన్నాయిగడికి, ఎవడో ఒక నాయకుడికి పని చెయ్యం అని ఎందుకు చెప్పలేం? పోలీస్ అధికారి చేసే తప్పు చట్టాన్ని నాశనం చేసి అన్యాయాన్ని న్యాయంగా చేస్తుంది. ఒక ఐఏఎస్ అధికారి చేసే తప్పు ఒక వ్యక్తుల ఆస్తి, జీవితాలు, భవిష్యత్తు నాశనం చేస్తుంది. ఈ ఇద్దరిని ఈ సమాజం తమ డబ్బులతో పోషిస్తోంది. ఈ సమాజం వాళ్ళని నమ్ముతోంది. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని నమ్ముతోంది. క్రమంగా కోల్పోతున్న నమ్మకం చివరికి ఇదివరకు డబ్బులకి అమ్ముడుపోయేవాళ్ళు అన్న దశ నుండి ఇప్పుడు పార్టీలకు అమ్ముడుపోతున్నారు అనే దశకు వచ్చింది. ఇది అవసరమా? ఇక్కడ వద్దనుకుంటే సెంట్రల్ పోస్టులకు పోవచ్చు, లేదనుకుంటే ఏదో ఒకటి పనికిమాలిన పోస్ట్ వేస్తే మనకి పోయేదే ఉంది. పనికిమాలింది ఏంటి? ఏ పోస్ట్ అయినా మన జీతం మనకి టైంకి వస్తే సరిపోతుంది, గౌరవంగా బతుకుతాం. ఇలా గౌరవం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఆలోచించుకోవాల్సి ఉంది.